ఏదో రూపంలో దేవుడు వస్తాడు, ఆ రూపంలో ఉన్నవాడికి పూట భోజనం పెట్టో జత బట్టలు పెట్టో పంపిస్తే పుణ్యం వస్తుంది, పరలోకం ఇస్తాడు దేవుడు అని చెప్తోళ్ళు. అలాగే చేసేటోళ్ళు కూడా అన్నమొగలు ఎవరన్నా వస్తే తీసుకొని భోజనం పెట్టి పంపించేటోళ్ళు. హల్లెలూయా. కానీ దేవుడు అలాగే అవతారాలు ఎత్తొచ్చేవాడు కాదట. దేవుడు అలాగే అవతారాలు ఎత్తడట. ఆమేన్. కానీ క్రైస్తవం మాత్రమే సత్యమును కలిగి ఉన్న మతము. ఎందుకనగా ఈ సర్వ సృష్టిని క్రైస్తవం గురించి మాట్లాడుచున్నదని యోబు అంటా ఉన్నాడు. ఒక చెట్టు చనిపోతే తిరిగి అది బ్రతికే నమ్మకం ఉంది. అలాగే ఒక పుష్పం వాడిపోతే అది తిరిగి వాడిపోయి మళ్ళీ భూమిలోకి వెళ్ళిపోయి అది చెట్టు మొదల్లోకి వెళ్ళిపోయి అది ఆ జీవమంతా మొదల్లాక్కుని మరలా పైకి వెళ్ళిపోయి మరలా కొత్త పువ్వులో వస్తుందట. హల్లెలూయా. ఒక చెట్టు ఆకు కానీ పుష్పం కానీ రాలిపోతే అది మట్టిలో కలిసిపోయి ఆ మట్టిలో ఉన్న జీవం మరలా చెట్టు మొదలు లాక్కునంట మరలా జీవం ద్వారా మళ్ళీ పైకి వెళ్ళి కొత్త పువ్వులో వస్తుందట. రాలిపోయిన ఆకులు కొత్త ఆకుల్లోకి వస్తున్నాయి, రాలిపోయిన పువ్వులు కొత్త పువ్వుల్లోకి వస్తున్నాయి, చెట్లు నరికితే కొత్త చెట్లు వచ్చేస్తున్నాయి. హల్లెలూయా. అయితే నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురని యోబు అడుగుతున్నాడు. యోబు ఒక మనిషి, ప్రఖ్యాత కలిగిన వ్యక్తి, తన యొక్క దినానికి తన ఒక తత్వవేత్త మరియు ఒక విశ్వాసి, ఎంతో జ్ఞానం గలవాడు. సాతాను అతన్ని పరీక్షించి మరి పరిశోధించుకోరాడు. మరి అటువలే క్రైస్తవులందరూ మరియు విశ్వాసులు పరీక్షించబడుదురు. దేవుని యొద్దకు వచ్చి ప్రతి దేవుని కుమారుడు కూడా పరీక్షించబడాలి మరియు శిక్షించబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఇందాక యాకోబు పత్రికలు అదే చదివాం. యోబు మాట్లాడిందే యాకోబు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యోబు పత్రిక యాకోబు పత్రిక ఒకటే. పాత నిబంధనలో యోబు ఎలాగే ఉన్నాడో కొత్త నిబంధనలో యాకోబు కూడా అంతే ఉన్నాడు. అతను కూడా శోధన కోసం ఎక్కువ మాట్లాడుతున్నాడు, యోబు కూడా ఎక్కువ శోధన కోసం మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు ఎక్కువ పునరుద్ధరణ కోసం మాట్లాడుతూ ఉన్నాడు, యోబు కూడా ఎక్కువ పునరుద్ధరణ కోసమే మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు శోధన దేవుడు శోధించినప్పుడు దానికోసం నిలబడాలి. సపోజ్ వర్షం వచ్చేసిందంటే, వర్షం వచ్చేసింది, దేవుడు శోధిస్తున్నాడు నేను సాతానుగా అప్పగించి. సాతాను ఏం చేశాడు, నీ ముంగట వర్షం పెట్టాడు. ఇప్పుడు వర్షం చూసి దేవుని ఆలయంలో వెళ్ళిందంటే నా సన్నిధిలోకి వెళ్ళి నన్ను ఆరాధిస్తారా, లేకపోతే వర్షానికి భయపడి ఇంట్లో ఆగిపోతారు అని ఒక శోధన మీ ముందు ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఒక శోధన మీ ముందు ఉంది. ఇప్పుడు దాన్ని జయించాలి అని మీలో ఉన్నదనుకోండి, దేవుని యొక్క శోధనని జయించాలి, దేవుడు నన్ను శోధించడానికి వర్షాన్ని పంపించాడు, దీన్ని ఖచ్చితంగా జయించి నేను దేవుని ఆలయానికి వెళ్ళిపోవాలి అని మీ హృదయంలో ఉందనుకోండి, దాన్ని మీరు జయిస్తారు. హల్లెలూయా. దెయ్యం ఏం చేద్ది, ఆ శోధన మేము ముంగటెట్టి, అయ్యి బాబోయ్ నువ్వు వర్షంలో తడితే జ్వరం వచ్చేది, నీకు రేపు పొద్దున హాస్పిటల్కి వెళ్ళాలి, ఇంజక్షన్ చేయించుకోవాలి, జలుబు వచ్చారు, అయ్యి వచ్చారు, ఈ వచ్చారు అని వాడు ఏం చేస్తాడు, ప్రకృతి సంబంధమైన కార్యాలన్నీ ముంగట పెట్టి నిన్ను మరణం వైపు తీసుకెళ్లి మరణాన్ని చూపించి భయపెడతాడు. హల్లెలూయా. అది నువ్వు జీవనం చూసావనుకో, మరణాన్ని చూడబడు నువ్వు జీవాన్ని చూసావనుకో, నాకు దేవుని సన్నిధిలో జీవం ఉంది, నాకు దేవుని సన్నిధిలో ఆనందం ఉంది. ఆ యొక్క దావీదు పలుకున్నట్లుగా జనులు దేవుని ఆలయంలోకి వెళ్ళడం అని నాకు చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుని సన్నిధిలో ఆనందాన్ని వెతుక్కున్నాడు, దేవుని సన్నిధిలో సంతోషాన్ని వెతుక్కున్నాడు, దేవుని సన్నిధిలో జీవాన్ని వెతుక్కున్నాడు. ఏమన్నాడు, మరణమైన ఖడ్గమైన ఏదైనా సరే దేవుని యొక్క ప్రేమ నుండి నన్ను వేరు చేసేది లేదని చెప్పి దేవుని సన్నిధిలో పరిగెత్తడానికి చూశాడు. అదే సాతాను యొక్క మరణ భయాన్ని చూసామనుకో ఏమనిపిస్తుంది, అయ్యో తడిసిపోతే జలుబు వచ్చేద్దాం, ఎందుకు వచ్చింది, వచ్చేవారు వెళ్దాం మనం అనిపిస్తుంది. అవునా కాదండి? అది శోధన కాదా? మనం అనుకుంటాం అది శోధన కాదని. ప్రకృతి పరంగా అయితే వర్షం వచ్చింది మనం ఆగిపోయాం అనుకుంటాం. కాదు కాదు, దేవుడు నీ ముందు పెట్టిన శోధన. శోధకుడు నిన్ను శోధిస్తాడు. దేవుడు దెయ్యానికి అప్పగించి శోధకుడికి అప్పగించి నిన్ను దగ్గర పంపిస్తాడు. ఏదో ఒకటి పెడతాడు, డబ్బులు లేకపోవడమో లేకపోతే గొడవ తీసుకురావడమో. ఆ వారం అంతా బాగానే ఉంటారు, సరిగ్గా ఆదివారం వచ్చేటోడికి ఆదివారం పొద్దుటి దెబ్బలెట్టేసేస్తాడు, గొడవ అయిపోతాడు. ఏంటది? శోధన. వారం అంతా బాగానే ఉంటారు, ఆ యొక్క ఆదివారం వచ్చేసరికి ఏదో పని తగ్గింది,
ఏదో అర్జెంట్ పని, ఏదో దేవుడు అక్కడ పెడతాడు. నువ్వు జయించడానికి రావాలా వద్దా? రావాలా వద్దండి? ఒకవేళ దురాశ నీలో పుట్టిందనుకోండి, ప్రతి మనిషి మరల కొరపబడి దురాశ నీలోకి వచ్చిందనుకోండి, అప్పుడు మరణానికి భయపడతావు, వర్షానికి భయపడతావు, చీకటి భయపడతావు, వెనక్కి తగ్గిపోతావు. అంటే ప్రతి వ్యక్తి దేవుని కుమారుడు అనబడిన వారు, దేవుని కుమార్తెలు అనబడిన వారు పరీక్షించబడాలట, శిక్షించబడాలి. అవసరమైతే శిక్ష కూడా ఎత్తాడట. అవసరమైతే ఫుల్గా జ్వరం కూడా వచ్చాడు. అప్పుడు ఏం చేస్తావు? చచ్చిపోయినా. ఫుల్గా జ్వరం వచ్చినాక ఏం చేస్తావు? రాగలవు చచ్చికి? ఫుల్గా రొంప వచ్చిందా రాగలవు చచ్చికి? కానీ రావాలి, కానీ రావాలి. అదే నీ పరీక్ష, నీకు శోధన, అదే నీకు పరీక్ష. అప్పుడు దాన్ని జయించి వచ్చావు. నువ్వు ఫుల్ జ్వరంతో ఇంటికి బయలుదేరి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఇక్కడ ప్రార్థించి చూడు, సగం ఆరాధైనప్పుడు నీ ఒంట్లో జ్వరం ఉండదు. హల్లెలూయా. అదే జ్వరంతో నువ్వు ఇంటికాడ పడుకున్నావు అంటే డాక్టర్ గారు వచ్చి లైన్ నెట్టిదాకా తగ్గలేదు. కానీ అదే జ్వరంతో నువ్వు శిక్షించి దేవుని సన్నిధికి వచ్చి చూడు, ఆరాధన మధ్యలో జ్వరం లేకపోతాడు, ఖచ్చితంగా జ్వరం అక్కడికి పోతుంది. ఎందుకంటే నువ్వు శోధన జయించి వచ్చావు. హల్లెలూయా. దేవుడు చేయలేడా? ఆయన చేయలేడండి, ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు నమ్మాలి, నమ్మాలి. విశ్వాసం ద్వారానే కార్యాలు జరుగుతాయి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. దేవుని పరీక్ష అనేక రకాలుగా వస్తుంది. ఆర్థికంగా వస్తుంది, ఆత్మీయంగా వస్తుంది, భౌతికంగా వస్తుంది, రకరకాల మాటల ద్వారా వస్తుంది, రకరకాల భౌతిక దాడుల ద్వారా వస్తుంది, రకరకాల ఏ విధంగానైనా దయ్యం నీ దగ్గరకు వస్తుంది. కానీ దయించగలిగిన సామర్థ్యం నీలో విశ్వాసం ఉంటే జయిస్తాం, లేకపోతే భయపడి వెనక తగ్గిపోతాం. దేవుడు నన్ను మహిమ కలుగును గాక. ఎవరు వింటున్నారా? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. ఆమేన్. దేవుని ఎదుగు వచ్చే ప్రతి కుమారుడు ఏం చేయాలండి? పరీక్షించబడాలి, శిక్షించబడాలి. దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు, ప్రతి సమయంలోనూ పరీక్షిస్తాడు. నీ యొక్క ఒంటరితనంలో పరీక్షిస్తాడు, నీ జీవితం ప్రతి అణువు కూడా పరీక్షిస్తాడు దేవుడు. ఎంతవరకు దేవునితో నిలబడుతున్నావు, ఎంతవరకు వాక్యంతో నిలబడుతున్నావు, ప్రతి భాగాన్ని పరీక్షిస్తాడు దేవుడు, ప్రతి అణువును పరీక్షిస్తాడు దేవుడు, ప్రతి క్షణము పరీక్షిస్తాడు దేవుడు. అయితే నువ్వు దాన్ని గుర్తించకపోతే, దేవుడు నన్ను పరిశీలిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడని గుర్తించకపోతే నువ్వు అణువు కూడా పాపంలో పడిపోతావు. అణువు కూడా దేవుని యొక్క శోధనకి నిలబడలేదు. శోధించినప్పుడు నిలబడకపోతే దేవుడు యాకోబు ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, శోధించినప్పుడు నిలబడకపోతే నువ్వేం కోల్పోతావంట? జీవ కిరీటం కోల్పోతావట. ఏం కోల్పోతావండి? జీవ కిరీటం అంటే ఏంటి? జీవ కిరీటం అనగా పరిశుద్ధాత్మ అన్నది, పరిశుద్ధాత్మ బాప్తిజమై అన్నది. అంటే నువ్వు దేవుడు శోధించినప్పుడు నిలబడకపోతే నువ్వేం కోల్పోతావు? పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని కోల్పోతావు, దేవుడిచ్చిన అభిషేకాన్ని కోల్పోతావు, పరలోక సంబంధమైన ఆస్తిని కోల్పోతావు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ చిన్న శోధన మిస్ అయిపోతే నువ్వు కోల్పోయి పరలోకపు ఆస్తి అనగా పరిశుద్ధాత్మను కోల్పోతున్నావు. చిన్న వర్షమే కదా ఏంటి అని నువ్వు చిన్నగా ఆలోచిస్తావేమో, కానీ దేవుడు చిన్నదాన్నే చూస్తాడు. చిన్నదాన్నే చూసి నీకు ఇవ్వాల్సిన పరిశుద్ధాత్మ ఆపేస్తాడు. భూమి మీద నువ్వు ఎన్నిసార్లు సంఘానికి వచ్చినా అసలైన జెన్యూన్ పరిశుద్ధాత్మని నువ్వు పొందుకోలేకపోవడం గల కారణం ఏంటంటే, దేవుడు శోధించినప్పుడు నువ్వు నిలబడకపోవడమే. నీ దురాశ చేత పాపమును ఆకర్షిస్తున్నావు కానీ, నీ దురాశ చేత లోకమును ఆకర్షిస్తున్నావు కానీ, దేవుడు శోధించే శోధనలో నువ్వు నిలబడలేకపోతున్నావు. అందుచేత దేవుడి దగ్గర నువ్వు ఏదిగో పొందుకోలేకపోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఆమేన్ చెప్పండి. చెయ్యాలి, తప్పదు. ఓకే. యోబు ఒక ప్రశ్నకు జవాబు దొరికింది. ఇప్పుడు రెండో ప్రశ్న జవాబు వెతుక్కుంటున్నాడు. ఏమని వెతుకుతున్నాడంటే, ఫస్ట్ ఏమన్నాడు? భూమి మీద ప్రతి వాటిని చూసాడు, అన్నిటికీ పునరుద్ధానం ఉంది, మనిషికి పునరుద్ధానం లేదు. అసలు ఎందుకు చచ్చిపోతున్నాడు అన్నాడు. చూశాడు. ఎందుకు చచ్చిపోతున్నాడండి? ఎందుకు చచ్చిపోతున్నాడు? పాపమును బట్టి. పాపం ఎలా చేస్తున్నాడు? దురాశపడి. వింటున్నారండి? మనిషి పాపం ఎలా చేస్తున్నాడు? దురాశ.
చెప్పాను, చాలా విషయాలు చెప్పాను మీకు. తనకున్న ఆస్తి సరిపోక, తనకున్న పరిస్థితి సరిపోక, ఉన్న దాంట్లోనే సర్ది పెట్టుకోలేక, లేని దానికోసం ఆశించి పాపం చేస్తున్నాడు. హల్లెలూయా. లేనిది ఆశించి దానికోసం పాపం చేసి దురాశ పరిపక్వమై పాపమును కంటుంది. మనిషి ఎలా చచ్చిపోతున్నాడు? దురాశ చేత పాపము పరిపక్వమై మరణమును తెచ్చుకుంటున్నాడు. యోబుకు అర్థమైంది. ఇప్పుడు యోబు మరణాన్ని ఏ విధంగా తెచ్చుకున్నాడంటే, లోపలికి ఎలాగొచ్చిందంటే, అవ్వ దురాశ పడి ఆదామును పక్కనెట్టి సాతాను దగ్గరికి వెళ్ళి దురాశతో మరణాన్ని తెచ్చుకుంటాడు. హల్లెలూయా. ప్రతి మనిషి అలాగే దురాశపడి దురాశ దుఃఖానికి చీటైపోతున్నాడు, మరణాన్ని తెచ్చుకుంటున్నాడు. ఓకే, అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అసలు ఈ మరణము లోపలికి వస్తుంది కాబట్టి అసలు ఈ మరణము పోయే మార్గం ఏదైనా ఉందా? అసలు ఈ మరణాన్ని తీసేసే మార్గం ఏదైనా ఉందా? మనిషికి మరణం ఎప్పుడు పోతుంది? మనిషి ఎప్పుడు నేను స్థిరంగా జీవిస్తాడు అని వెతుకుతున్నాడు. ఎవరండి? యోబు. వెతుకుతున్నాడు. మరణాన్ని జయించే మార్గం ఏది? భూమి మీద ప్రతి వ్యక్తి కూడా వెతుకుతాడండి, వెతుకుతున్నాడు. అలాగా మహర్షి అని ఒక వ్యక్తి, వేమన మహర్షి ఆయన ఏం చేశాడంటే, మరణాన్ని జయించే మార్గం ఏదైనా ఉందని చెప్పేసి అతను ఏం చేశాడంటే హిమాలయాల్లోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే చేసి తపస్సు చేసి తిరిగి ఆయన ఏం చెప్పాడు తెచ్చింది వచ్చి ఎన్ని తపస్సులు చేసి అన్నాడు, పుట్టినవాడు గిట్టగా తప్పదన్నాడు. మరణం తప్పదు, దిగంబరిగానే వచ్చాము, దిగంబరిగానే వెళ్ళిపోతామన్నాడు. మీరు పుస్తకాల మీద చదవండి. వేమన అనే ఒక మహర్షి ప్రతి బుక్ మీద మోకాల్లో తలక ఎట్టుకుని దిగంబరిగా బట్టలు లేకుండా కూర్చుంటాడు ఆ వ్యక్తి. ఎందుకంటే మనం ఎన్ని సంపాదించినా, ఎన్ని తత్వజ్ఞానాలు వాడినా, ఎన్ని పరిస్థితులు గుండా మనం వెళ్ళినా, గడించినా, పాలరాతి పైన పొర్లినా, పూరి గుడిసెల్లో బ్రతికినా, ఎన్ని చేసినా కానీ చివరికి దిగంబరిగానే మనిషి వచ్చాడు, దిగంబరిగానే వెళ్ళిపోతాడు. ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోతాడు. మరి మనిషి తీసుకెళ్ళేది ఎక్కడికి? ఏం తీసుకెళ్తాడు? మనిషి ఎలాగెళ్తాడు? ఏం తీసుకెళ్తాడు? అసలు దిగంబరిగా వచ్చిన అయితే దిగంబరిగానే వెళ్ళిపోతాడు అనే ఫుల్ స్టాప్ పెట్టేసాడు. కానీ యోబు ఇక్కడ వెతుకుతున్నాడు. ఏమని వెతుకుతున్నాడంటే, అసలు చచ్చిపోయిన వ్యక్తి మనిషి బ్రతుకుతాడా? అసలు బ్రతకడానికి ఏదైనా మార్గం ఉందా? వింటున్నానండి, జాగ్రత్తగా మీరు గమనించాలి. మీ హృదయాల్లో చాలా మీకు అవసరమైన మాటలు ఇప్పుడు మీరు పట్టించుకోకపోయినా ఖచ్చితంగా నా మాటలు మీకు కష్ట సమయాలు గుర్తొస్తాయి. మీ బాధన పడుతున్నప్పుడు, వ్యాధన పడుతున్నప్పుడు, కష్ట సమయాల్లో, దుఃఖ సమయాల్లో ఖచ్చితంగా ఈ నా మాటలు మీకు ఖచ్చితంగా గుర్తొస్తాయి. ఏమని? హల్లెలూయా. ఎందుకంటే రోగం వచ్చిన ప్రతి వ్యక్తి అంటే మంచం మీద పడిపోయి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసి అనుకుంటాడంట, అతనిలా నేను ఎప్పుడు తిరుగుతాను, నాకు జ్వరం ఎప్పుడు తగ్గుతుందో, నా క్యాన్సర్ ఎప్పుడు తగ్గుతుందో, నా షుగర్ ఎప్పుడు తగ్గుతుందో, నా కాలు ఎప్పుడు బాగుపడుతుందో, నా గుండె చెప్పు ఎప్పుడు బాగుపడుతుందో, నా ఊపిరితిత్తులు ఎప్పుడు బాగుపడతాయో, నా కాలేయం ఎప్పుడు బాగుపడుతుందో. ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని చూసి నీరసంగా ఉన్న వ్యక్తి ప్రతి వ్యక్తి బాధపడతాడట. నేను ఎప్పుడు అలా బాధపడదు, ఎప్పుడు అలా తిరుగుతాను, ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాను. షుగర్ వచ్చిన వాళ్ళు చూడండి, అన్ని చప్పడియే తింటారు, అన్ని చెప్పకుండా తింటారు, తీగా ఉన్న తినలేరు. వాళ్ళు అనుకుంటారట షుగర్ తగ్గిపోతే బాగున్నాం, తీపి తింటున్నాను. ఆ పక్కింటి ఆవిడ బిర్యానీ తింటే, మటన్ బిర్యానీ తింటే ఇవి నోరు ఊరిపోతుంది, తింటాకి అవకాశం లేదు. తిన్నదనుకో వెంటనే షుగర్ పెరిగిపోద్ది, 4 వందలు వెళ్ళిపోద్ది, వెంటనే బెట్టన పడిపోద్ది. భయం. అన్ని చెప్పక తినాలి, మసాలా లేని తినాలి అనుకుంటుందంటే షుగర్ వచ్చిన వ్యక్తి అనుకుంటుందంట, అయ్యో నాకు ఈ షుగర్ వచ్చింది, లేకపోతే మటన్ బిర్యానీ నేను పుష్కలంగా మంచి బలంగా తిందినే, తగ్గిపోతే బాగుంది తిందని అనుకుంటుందండి. హల్లెలూయా. చాలా మంది తినేస్తారు, తినేసిన మనసు ఎత్తారు. హల్లెలూయా. అంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఆలోచించాలి. ఇప్పుడు యోబు ఆలోచిస్తున్నాడు, చచ్చిపోయిన మనిషి బ్రతకడానికి ఆధారం ఏదైనా ఉందా? బ్రతకడానికి ఏదైనా ఆధారం ఉందా అని వెతుకుతున్నప్పుడు
చూస్తుండగా అతను ప్రకృతి అంతా చూస్తూ వెతుకుతూ ఉండగా అతను తలుక్కున ఒక దర్శనం వచ్చిందంట. ఆ దర్శనం ఏంటంటే, చూడండి ఒకసారి మనం చూద్దాం. ఆ దర్శనం ఏంటంటే, అతను ఒక నీతిమంతుని యొక్క రాకడను అతను చూశాడట. తను ఒక పాపి అని అతను గ్రహించాడట. ఆ కారణం చేతనే మరణించిన పిదప మనిషి తిరిగి లేవలేకపోవచ్చున్నాడని గ్రహించాడట. అందువలన తన కోసం మాట్లాడటకు ఏమీ లేకపోయింది, పుష్పములు ఏమీ లేదు అని అతడు ఎరిగి ఉన్నాడు. అవి దేవుని ఉద్దేశం కొరకు ఇక్కడ వచ్చాయి, అవి దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నాయి. గనుకనే అవి మరణించి రాలిపోయి తిరిగి వచ్చుతున్నాయి. మానవుడు పాపం చేసినందున అతడు తన సృష్టికర్త సముఖమునందు నిలుచుటకు అవకాశమే లేకపోయాను. ఆ కారణం చేతనే తన కోసం నీతిమంతుని రాకను చూచుటకు అతడు దేవుని చేత అనుమతించబడేను. ఆ నీతిమంతుడు ఒకేసారి తన చేతులను పాపి పైన అలాగే దేవుని పైన పరిశుద్ధులకు దేవుని మీదను ఉంచగలిగెను. వారధిగా మార్గం ఏర్పాటు చేసెను. ఆ నీతిమంతుడు ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇప్పుడు మరణాన్ని జీవముగా మార్చడానికి, మనిషి యొక్క మరణాన్ని తీసివేయడానికి, మరణమనే కారణముంటే మనిషిలో లేకుండా చేయడానికి భూమి మీదకి ఒక దేవుని కుమారుడు రావడం దర్శనంలో యోబు చూశాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్నమాట అండి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు పువ్వులు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి, చెట్లు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి, నదులు ఒక ఉద్దేశం కొరకు ఉన్నాయి. ప్రతిదీ కూడా వాటి ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నాయి. కనుకనే అవికి పునరుద్ధానం ఇస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. అర్థమైందండి? ప్రతి వాటికి ఉద్దేశం ఉంది, ఆ ఉద్దేశాన్ని అవి నెరవేరుస్తున్నాయి. కనుకనే అవికి పునరుద్ధానం చెందుతూ ఉన్నాయి. అందుకనే దేవుడు అట్లా పునరుద్ధానం ఇస్తా ఉన్నాడు. అయితే మనిషికి ఎందుకు చచ్చిపోతున్నాడంటే, పాపము చేత చచ్చిపోయి అతను దేవుని సముఖముందు నిలిచడం కూడా కనీసం అవకాశం లేకుండా పోయింది. ఎవరిని గుర్తించుకున్నారా? మీ యొక్క పాపము చేత కనీసము దేవుణ్ణి చూడలేనంత గుడ్డితనముతో చీకటిలోనికి వెళ్ళి భయంకరమైన కార్యాల చేత కనీసము దేవుని యొక్క సన్నిధిలో నిలవలేనంత స్థితిలో మనిషి వెళ్ళిపోయింది. మనిషి దేవుడికి దూరం అవడం గల కారణం ఏంటండి? అందరూ చెప్పాలి. మనిషి దూరం అవడం గల కారణం ఏంటి? దేవునికి పాపమే దేవుణ్ణి నిన్ను వేరు చేసింది. పాపమే దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిన్ను దేవుని చూడలేనంత గుడ్డితనము తీసుకెళ్ళిపోయింది. పాపమే నిన్ను రోగాలు తీసుకొస్తుంది, పాపమే నీకు మరణం తీసుకొస్తుంది, పాపమే నిన్ను భయంకరమైన భ్రష్టుడిగా మార్చేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పాపాన్ని జయించే మార్గం ఏదంటే, మరణాన్ని జయించే మార్గం ఏదంటే దేవుని కుమారుడు భూమిపైకి రావడం. హల్లెలూయా. ప్రభువు యేసుక్రీస్తు భూమిపైకి రావడం. దేవుడు భూమిపైకి ఎప్పుడైతే వచ్చాడో ఇప్పుడు మరణం ఏం చేస్తుందంట? ఇప్పుడు యోబు ఎప్పుడైతే ఆ యొక్క మరణానికి మార్గం కనుక్కున్నాడో, ఆ మరణానికి మార్గం ఏదంటే ప్రభువు అయిన యేసుక్రీస్తు నేరుగా భూమికి రావడం. హల్లెలూయా. ప్రభువు అయిన యేసుక్రీస్తు నేరుగా భూమిపైకి వచ్చి ఎప్పుడైతే రక్తం కారుస్తాడో, ప్రాణం పెడతాడో, ఆ భూమిని విమోచిస్తాడో, ఆ పునరుద్ధానం అక్కడ జరుగుతుందో అక్కడ మరణం అనేది జీవంగా మారిపోతుంది. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మొదటి పునరుద్ధానంలో యేసుక్రీస్తు భూమిపైకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి శిలువలో చనిపోయి సమాధి చేయబడి ఎప్పుడైతే 3వ దినం వచ్చిందో మరణం ఏం చేసిందంటే అక్కడ జీవంగా మారిపోయింది. హల్లెలూయా. మొట్టమొదటిగా మరణాన్ని జీవంగా మార్చింది ఎవరంటే ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. స్వయంగా సమాధిలోకి వెళ్ళి ఆ మరణాన్ని బద్దలు కొట్టి ఆ యొక్క మరణం అనే రాయిని పక్కగా నెట్టి ఆయన పునరుద్ధారుడు అయిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు నీ హృదయం అనే శరీరంలోనికి ఎప్పుడైతే ప్రభువుని యేసుక్రీస్తు యొక్క రాకడ జరుగుతుందో నీ హృదయం అనే జీవము, నీ హృదయం అనే
ఆ గర్భంలోనికి ఆ ప్రభు అని యేసుక్రీస్తు యొక్క ఆత్మీయ రాకడ ఎప్పుడైతే రెండవ రాకడగా నీ హృదయంలోకి వస్తా ఉందో, నీ హృదయంలో ఉన్న మరణము ఏమవుతుందండి? జీవంగా మారుతుంది. అంటే మీరు జీవించు ప్రాణులుగా మారాలంటే, మీరు నిజమైన క్రైస్తవులుగా మారాలంటే, నిజమైన పునరుద్ధానానికి సాక్షులుగా ఉండాలంటే, ప్రభు అని యేసుక్రీస్తు మొదటి పునరుద్ధానంలో ఎలాగైతే ఆ మట్టిలో నుంచి పైకి వచ్చాడో, ఇప్పుడు ప్రభు అని యేసుక్రీస్తు నీ శరీరం అనే మట్టిలో నుంచి పైకి రావాలి. ఆమేన్, హల్లెలూయా. దీనికి సాక్షి, మొదటి పునరుద్ధానానికి సాక్షి ఎవరంటే యోబు అయితే, ఆ దర్శనం చూడడానికి రెండవ పునరుద్ధానానికి సాక్షులుగా మీరు నిలబడాలి. హల్లెలూయా. దీనికి నేను కొన్ని లేఖనాలు ఇస్తాను. ఇవన్నీ కూడా మనం కొన్ని చూసుకుని ఈ యొక్క యోబు చూసిన దర్శనం వలె మీరు కూడా ఆ దర్శనాన్ని పొందుకొని, హల్లెలూయా, మీరు కూడా దర్శనాన్ని పొందుకొని ఆ జీవాన్ని పొందుకొని మీరు ఎప్పుడైతే నిలబడతారో అప్పుడు మీ హృదయంలో ఆ యొక్క నిజమైన పునరుద్ధానం జరుగుతుంది. హల్లెలూయా. మానవుని మీద, పరిశుద్ధులకు దేవుని మీదను ఉంచగలిగాను, వారధిగా మార్గం ఏర్పాటు చేశాను. ఆ నీతిమంతుడు ఎవరో కాదు కానీ దేవుని కుమారుడే ఆత్మ ప్రవర్త మీద ఉన్నప్పుడు అతడి లాగు కేక వేశాను, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగు నా చర్మము చీకిపోయినను తరువాత శరీరంతో నేను దేవుని చూసేదను, నా మట్టుకు నేనే చూసేదను, మరెవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూసేదను అన్నాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు యోబు ఇలా పలుకుతున్నాడు. ఆ దర్శనం ఎప్పుడైతే చూశాడో, ఆ పరిశుద్ధిని ఎప్పుడైతే చూశాడో, ఆ యొక్క దేవుని కుమారుడు యొక్క రాకని ఎప్పుడైతే చూశాడో, వెంటనే పలుకుతున్నాడు ఏమనంటే, నా విమోచకుడు సజీవుడు, నా చర్మము చీకిపోయినను తరువాత నా చర్మము మట్టిలో కలిసిపోయినను, నా